మనం చూస్తూ ఉన్నాం పల్లెలలో మండలాలలో. ఇంతకుముందు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏకపక్ష ధోరణితో నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి ఏ విధంగా తన తీరు అవలంబించిండు, ఏ విధంగా మట్టి కచ్చుకపోయిండో చూస్తూ ఉన్నాం. మరి రానున్న రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీని పతనం చేయాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకొని, ఎందుకంటే దీనికి పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేదు, గూగుల్లో కొట్టి చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలనే వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఇంతకుముందు పెద్దలు అన్నట్టు ప్రతి గ్రామంలో బీజేపీ కార్యకర్తకు బ్రహ్మాండంగా విలువలతో కూడిన గౌరవం దక్కుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దానికి అనుగుణంగా మనం కూడా బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జనాల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలపై స్పందించి, ఉదాహరణకి కొన్ని సమస్యలు చెప్తా నేను. అంటే నేను ఇంతకుముందు వైస్ ఎంపీపీగా బజారత్న మండలంలో కొనసాగిన కాబట్టి ఉదాహరణకి తీసుకుంటే గత ప్రభుత్వంలో ఆయన గద్దెనెక్కడానికి పింఛన్లను తీసుకొచ్చిండు. పింఛన్లు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిండు అయ్యా? 2014 కటప్ డేట్ పెట్టి ఓన్లీ బీడీ కార్మికులకు పింఛన్ అందించిండు. పింఛన్ అందించిన తర్వాత మరి ఏ ఒక్క రోజన్నా ఆ కటప్ డేట్ మార్చిండా? ఇంట్లో 2 కోడళ్ళు ఉంటే కోడళ్ళు 2కి లొల్లి, అత్తా కోడలకు లొల్లి, ఈ విధంగా కుటుంబాలలో లొల్లి పెట్టే ప్రయత్నం చేసిండు ఆయన తప్పితే మిగతా చేయలేదు. మరి అదే తీరుని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అని పేరు చెప్పి 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరు తీసుకొని ఎలక్షన్ అయిన వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకోండి చెప్పిండ్రు. ఇప్పుడు వెళ్తే బ్యాంకులలో మన పెద్దన్న జిల్లా అధ్యక్షుడు ఇక్కడ కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ రుణమాఫీ విషయంలో. మరి ప్రతి మండలంలో మీరు కూడా గమనిస్తూ ఉన్నారు, అన్ని మండల కేంద్రాల నుంచి నాయకులు వచ్చిండ్రు. కాబట్టి ముఖ్యంగా మీకంటే వయసులో చిన్నవన్నీ అయ్యొచ్చు, ప్రతి బ్యాంకు నుంచి డాటా తీసుకొని ఆ బ్యాంకు మేనేజర్లు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్లు వాళ్ళకు వంత పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు దగ్గరుండి ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేటట్టు చేసే బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా మన పార్టీ నాయకులకు గుర్తు చేస్తా ఉన్నాం, ఏదైతే మన ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతుందో దానికి సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. దానికి ఒకటే ఉదాహరణ చెప్తా, జిల్లా అధ్యక్షుల వారు పెద్దలు మయూర్ చంద్ర గారు మనది విశ్వకర్మ యోజన అని చెప్పి మన బీజేపీ ప్రభుత్వం ద్వారా అమలవుతా ఉందో పెద్దలు చొరవ తీసుకొని మన స్టేట్ లో ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపనప్పటికీ కలెక్టరేట్ లో ధర్నా చేసి మరి వాళ్ళ ప్రతి మండలంలో చాలా మందికి కూడా విశ్వకర్మ యోజన కింద డబ్బులు వచ్చిన విషయం వాస్తవం కదా అని చెప్పి సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా. మిత్రులారా, రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అతి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి అన్ని పార్టీలకు విభిన్నంగా పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీలో ఆది నాయకత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికే ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆది నాయకత్వం నిర్ణయం మేరకు ప్రతి మండలంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, డైరెక్టర్లు అన్నీ కూడా బీజేపీ మయం, కాషాయమయం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. దీనికి గాను ప్రతి కార్యకర్త కంకణబద్దులై, మిత్రులారా ఒక్కటి గమనించండి, ప్రతి పార్టీలో సమస్యలు ఉంటాయి, ప్రతి పార్టీలో లొసుగులు ఉంటాయి. మనకు డైనమిక్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి మీకేమైనా సమస్యలు ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. అదేవిధంగా అనుభవమైన ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోండి. అదేవిధంగా ఇన్ని రోజులు పూర్వ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉన్న అపర మేధావి పాయల శంకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోండి. కాదు కూడదు అన్న మేము అంతవరకు మాట్లాడలేమో అనుకుంటే మన లోకల్ నాయకులందరూ కూడా మన పరిసర ప్రాంతాలలో ఉంటున్నారు. కాబట్టి ప్రతి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకుపోండి, కంకణబద్దులై పనిచేయండి. రానున్న రోజులలో ఆదిలాబాద్ జడ్పీ చైర్పర్సన్ మనదే, ఆదిలాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మనదే, ప్రతి మండలంలో ఎంపీపీ మనదే, ప్రతి మండలంలో జడ్పీటీసీ మనదే అని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.